టాలీవుడ్ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన ట్వీట్ చేశారు. పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అంబటి ట్వీట్ పై సోషల్ మీడియాలో జోరుగానే చర్చ సాగుతోంది. పుష్ప సినిమాలో ఎమ్మెల్యేలకు డబ్బులను సోఫాలో పెట్టి పంపిస్తారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డితో డీల్ కుదిరిందని అర్థం వచ్చేలా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అంబటి రాంబాబు చేసిన ట్వీట్ కి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే సంచలనం కలిగించిన అంశం ఉందో టాలీవుడ్ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన ట్వీట్ చేశారు. పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అంబటి రాంబాబు ట్వీట్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. పుష్ప సినిమాలో ఎమ్మెల్యేలకు డబ్బులు సోఫాలో పెట్టి పంపిస్తారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డితో డీల్ కుదిరిందని అర్థం వచ్చేలా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో సంచలన వ్యక్తి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు సంచలన అంశం ట్వీట్ చేశాడు. ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా అల్లు అర్జున్ కు సంబంధించిన అంశము రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కుదేలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే అల్లు అర్జున్ అరెస్టు ఎప్పుడైతే జరిగిందో అల్లు అర్జున్ అరెస్టు దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ పై గానీ అలాగే మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు గానీ పెద్ద ఎత్తున ఆరోపణలు ఆధారాలు మొత్తంగా చూసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ అవటం అలాగే జైలుకి వెళ్లటం జైల్లో కొన్ని గంటల పాటు 13 గంటల పాటు జైల్లో గడిపి రావటం మొత్తంగా ఆయనకి బెయిల్ రావటం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగించిన అంశం. ఈ నేపథ్యంలోనే మొత్తానికి టాలీవుడ్ పెద్దలందరూ కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లబోతున్న సమయము మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుడిభుజం లాంటి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక ట్వీట్ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన ఆ కుటుంబం నుంచి వస్తుందేమో గత కొద్ది రోజుల నుంచి కూడా అల్లు అర్జున్ కు సంబంధించిన అంశం ఖచ్చితంగా ఎవరో ఒకరు మాట్లాడతారు అనుకుంటున్న నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు అల్లు అర్జున్ అరెస్టు దగ్గర నుంచి కూడా ఏదో ఒక అంశం జోక్యం చేసుకుంటూనే ఉన్నారు. మొత్తానికైతే అంబటి రాంబాబు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ఒక సంచలనం కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే పుష్ప సినిమాకే హైలైట్ గా నిలిచిన అంశము సోఫా సెట్లలో డబ్బులు పంపించే అంశము. మొత్తానికి ఈ సినిమా మొత్తాన్ని కూడా మలుపు తిప్పిన సోఫా సెట్లలో డబ్బులు పంపించే అంశానికి సంబంధించి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పూర్తి పరిష్కారానికి ఏదైతే టాలీవుడ్ లో జరుగుతున్నది కానీ సినీ ఫీల్డ్ కు సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న అంశాలు కానీ అలాగే అల్లు అర్జున్ కు సంబంధించిన అంశం కానీ పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే సీఎం రేవంత్ రెడ్డికి అనే సోషల్ మీడియా వేదికగా ఆయన ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం ఏందని చెప్పుకోవచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక సోఫా సెట్ పంపిస్తేనే ఆ అల్లు అర్జున్ కు సంబంధించిన అంశం కానీ టాలీవుడ్ అంశానికి సంబంధించిన అంశం కానీ పరిష్కారం దొరుకుతుందంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం ఒక్కసారిగా ఇది కలకలం రేకిందని చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా టాలీవుడ్ బాలీవుడ్ అంశాలకు సంబంధించి ఈ యొక్క ట్వీట్ వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే అంబటి చేసిన ట్వీట్ పై సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ సాగుతుంది. పుష్ప సినిమాలలో ఎమ్మెల్యేలకి డబ్బులను సోఫాలో పెట్టి పంపించిన నేపథ్యంలో అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ దేశ రాజకీయాల్లో కీలక వ్యక్తులు కూడా ఏదైతే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ ఆ సోఫా సెట్లలో డబ్బులు పెట్టి పంపించడం ఆ సినిమాలో ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డితో డీల్ కుదరాలంటే ఖచ్చితంగా ఆ సోఫా సెట్ లో డబ్బులు పెట్టి పంపిస్తేనే అది ఆ డీల్ సెట్ అవుతుంది, ఆ డీల్ కుదురుతుంది అంటూ కూడా ఆయన అర్థం వచ్చేలాగా అంబటి రాంబాబు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పట్ల ఒక్కసారిగా ఇటు పక్క సినీ వర్గాలు గానీ మరో పక్క రాజకీయ వర్గాలు గానీ మరో పక్క హాలీవుడ్ గానీ బాలీవుడ్ గానీ మొత్తంగా ఈ ట్వీట్
ట్విట్ కి సంబంధించి వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే ప్రజలకు సంబంధించి కూడా ఏదైతే అల్లు అర్జున్ కు సంబంధించిన ఫ్యాన్స్ కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఫ్యాన్స్ కానీ ఒకసారిగా ఈ యొక్క ట్విట్ ని ఆ దేశవ్యాప్తంగా కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైతే సినీ పెద్దలతో ఆ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఇటుపక్క నిర్మాతలు, అటుపక్క డైరెక్టర్లు, మరో పక్క హీరోలు, అలాగే సినీ మండలికి సంబంధించిన ముఖ్య నాయకులతో రేవంత్ రెడ్డి కూర్చుంటున్న సమయంలో ఒకసారిగా అంబటి రాంబాబు ఈ ట్వీట్ చేయడం వెనకాల అర్థం ఏమిటి అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా ప్రశ్నలు సంధిస్తా ఉన్నారు. అలాగే ఏదైతే అంబటి రాంబాబు పెట్టిన ఆ మెసేజ్ ని ట్రోల్ చేస్తా కూడా అంటే ఇప్పుడు వెళ్తున్న టాలీవుడ్ పెద్దలందరూ కూడా ఒక సోఫా సెట్ తీసుకొని వెళ్ళాలి ముఖ్యమంత్రి దగ్గరికి అంటూ కూడా కింద ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైతేనే అంబటి రాంబాబు చేసిన ట్విట్ ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ మంత్రి గాని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అంటే నాగేశ్వర్ అంటే ఇప్పుడిప్పుడే సినీ పెద్దలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఒక సమస్య పరిష్కారం దిశగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఈ చేసిన ట్వీట్ ఏమైనా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా? అలాగే కాంగ్రెస్ నాయకులు ఈ ట్వీట్ కి సంబంధించి ఏమంటున్నారు? ఖచ్చితంగా ఏదైతే అంబటి రాంబాబు చేసిన ట్విట్ ఒక రకంగా ఆ కాంగ్రెస్ అధిష్టానానికి, కాంగ్రెస్ నాయకులకి ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అంశం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళు ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున మరి కాసేపట్లో మీడియా సమావేశం పెట్టబోతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అలాగే అదే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసుకుంటూ, అలాగే అంబటి రాంబాబుని టార్గెట్ చేసుకుంటూ మరికొద్ది సేపట్లో, అలాగే వైసీపీ పార్టీని కూడా టార్గెట్ చేసుకుంటూ మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కూడా రిప్లై సమాధానాలు వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనపడుతున్న నేపథ్యం. మొత్తంగా అంబటి రాంబాబు పెట్టిన అంశానికి సంబంధించి కాంగ్రెస్ పెద్దలు కూడా ఇప్పటికే ఆ సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి ఏ రేంజ్ లో అంబటి రాంబాబు అంశానికి సంబంధించి వాళ్ళు కూడా ట్వీట్ చేయాలి, ఏ రేంజ్ లో ఆయన మీదకి విరుచుకుపడాలి అనే అంశానికి సంబంధించి కూడా వాళ్ళు ఇప్పుడు సమాలోచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఖచ్చితంగా ఏదైతే టాలీవుడ్ పెద్దలు వెళ్లి ఆ ముఖ్యమంత్రితో మాట్లాడుతున్న సమయంలో ఈ ట్విట్ అనేది ఖచ్చితంగా ఇది టాలీవుడ్ కి కొంతమేరకు దెబ్బ అనే చెప్పుకోవచ్చు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ పెద్దలు మాట్లాడుతున్న సమయంలో ఈ ట్విట్ అనేది ఇటుపక్క రెండు వర్గాలకు కూడా ఇబ్బంది కలిగించే అంశం లాగానే కనపడతా ఉంది. కానీ ఏది ఏమైనా ఒక పక్క ప్రతి అసెంబ్లీ సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సినీ పెద్దలు తమ యొక్క ఆ నిర్మాణానికి స్పెషల్ బెనిఫిట్స్ అడగటంలో తప్పు లేదు, కానీ అలాగే ప్రభుత్వానికి సంబంధించి సహకరించే విధంగా డ్రగ్స్ గురించి కానీ మిగతా వాటి గురించి కానీ ప్రచారం చేయాలని మొదటి నుంచి కూడా ఆయన సినీ ఫీల్డ్ మీద పడుతున్న సంగతి తెలిసింది. మొత్తానికి వాళ్ళు కాసేపట్లో కూర్చొని మాట్లాడబోతున్న సందర్భంలో అంబటి రాంబాబు చేసిన ట్వీట్ మాత్రం రెండు వర్గాలలో కలకర రేపుతుందంటూ ఎటువంటి సందేహం లేదు. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.